ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రపంచము చాలా వరకు తొందరలో ఉంది, ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంది. కానీ జీవితంలో వారెక్కడికి పోతున్నారో వారిలో కొంతమందికి కూడా తెలియదు. మనలో శాంతిని కలిగి ఉండి జీవితాన్ని ఆనందంగా గడపాలంటే మనం ప్రతిదానికి పరిగెత్తడం మానుకోవాలి. జనులు తమకు సంబంధం లేని లేక తాము దానికి హాజరు కావాలని ఉద్దేశం లేని వాటి కోసము పరుగులు తీస్తున్నారు. పరిగెత్తడం ఒక అంటువ్యాధిలా ప్రబలింది. చివరకు తగ్గించలేనంత స్థాయికి మనము వేగిరపడుతున్నాము. వేగిరపాటు నిజముగా మన జీవితంలో శాంతిని కాజేసే దొంగలు. అది మనము దాని ఒత్తిడి గురించి జాగ్రత్త పడకపోతే ఇప్పటికీ దొంగిలిస్తుంది. జీవితము ఎంత విలువైనదంటే దాన్ని పరిగెత్తనీయకూడదు. కొన్నిసార్లు ఒక దినము ఎలా గడిచిపోయిందో కూడా మనకు తెలియదు. మనము లోకమును బట్టి కాక దేవుని యొక్క లయబద్ధానుసారముగా పనులు చేయడం నేర్చుకోవడానికి కట్టబడి ఉండాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నడూ తొందరపడలేదు. దేవుడు ఈరోజు కూడా తొందరతో లేడు. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని తెలుపుతున్నాడు. మన జీవితంలో ప్రతి విషయాన్ని దాని సమయానికి వదిలిపెట్టి తదుపరి సమయానికి పరిగెత్తకుండా ఉంటే ప్రస్తుత సమయాన్ని పూర్తిగా అనుభవించగలమని గ్రహించాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.